హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక అప్డేట్ మనం చూస్తా ఉన్నాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థని కంప్లీట్‌గా మార్చబోతున్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే అది ఎలా జరుగుతుంది ఏందన్నది మనం ఇప్పుడు చర్చిద్దాం. యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చినటువంటి నూతన విద్యా సంస్కరణల వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్, పాఠశాలలు 6 రకాలుగా విభజించడం జరిగింది. సో, ఈ 6 రకాల పాఠశాలల్లో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఏందంటే 3, 4, 5 తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్‌లోకి కలపడం జరిగింది. సో, ఈ 3-10వ తరగతి వరకు హై స్కూల్స్ అన్నారు. తర్వాత 3-12 తరగతి వరకు ఉన్న స్కూల్స్‌నేమో హై స్కూల్ ప్లస్ స్కూల్స్ అన్నారనమాట. సో, వీటికి సెకండ్ గ్రేడ్ టీచర్సు, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్, ఈవెన్ హై స్కూల్ ప్లస్ కేటగిరీ 11, 12కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా టీచ్ చేయాలి, టీచ్ చేయొచ్చు అన్నటువంటి కండిషన్ ఉంది అన్నది వస్తా ఉంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో మనకి ఇంకా తెలియదు. సో, వాటి గురించినటువంటి ఇది టోటల్‌గా ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ రిక్రూట్‌మెంట్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపబోతుందన్నది కూడా ఇక్కడ కీలకమైన అంశం. సో, ఎప్పుడైతే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్స్ 1, 2, తర్వాత ఎలిమెంటరీ స్కూలు, తర్వాత హై స్కూలు, తర్వాత హై స్కూల్ ప్లస్, దానికంటే ముందు మళ్ళీ శాటిలైట్ స్కూల్స్ అని కూడా వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. సో, ఇవన్నీ ఈ వివిధ రకాల ఈ కేటగిరీల స్కూల్స్‌లన్నీ ఆయా స్టూడెంట్స్‌ని వివిధ రకాలుగా విభజించి వాళ్ళకి తగినట్లుగా ఒక క్వాలిటేటివ్, ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలన్న ఒక సదుద్దేశంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుంది, తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ మీద ఎంతవరకు దీని ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడు మనం చర్చిద్దాం. అయితే ఆ చర్చలోకి వెళ్ళే ముందు friends, I request you all please like my videos, share my videos and subscribe my channel. I request you all please recommend my channel to your friends, those are preparing for TET and DSC exam. ఎందుకంటే నేను ప్రతిరోజు టెట్కి, డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇచ్చేటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీ డివైజెస్కి వస్తాయి. తద్వారా మీరు ఆ యొక్క అప్డేట్స్ను చూసుకోవడానికి వీలుంటుంది. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క స్కూల్స్, ఈ యొక్క నూతన విద్యా సంస్కరణలు టీచర్స్ రిక్రూట్ మీద, తర్వాత పాఠశాలల యొక్క పరిస్థితుల మీద, తర్వాత విద్యార్థుల మీద ఏ విధమైన ఎఫెక్ట్ చూపబోతున్నాయి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము ఈరోజు వార్తా పేపర్ గమనిస్తే ప్రైమరీ స్కూల్స్లోకి అంగన్వాడీలు. సో, నేను ఇప్పటివరకు చెప్పినట్టుగా స్కూల్స్ 6 కేటగిరీలుగా చేసినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్లోకి అంగన్వాడీలని షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో నూతన విద్యా విధానంలో భాగంగా మొదటి విడత స్కూళ్ళ మ్యాపింగ్ పూర్తయిన ప్రైమరీ పాఠశాలల్లోకి అంగన్వాడీ కేంద్రాలు వెళ్ళనున్నాయి. ఈ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులు సమీపంలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్లకు అనుసంధానం కానున్నారు. వీరు వీరు ఆయా స్కూళ్లకు తరలి వెళ్ళడం ద్వారా ఖాళీ అయ్యే ప్రైమరీ స్కూళ్లలోని ఆయా తరగతులను అంగన్వాడీ పిల్లలకు PP1, PP2 తరగతులకు వీలుగా వినియోగించనున్నారు. ఈ తరగతి గదుల్లో మార్పులు చేసిన డ్యూయల్ డెస్కులు అంగన్వాడీ పిల్లలకు వినియోగించలేమని మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖకు తెలియజేశారు. ఫలితంగా ఈ తరగతుల్లోని డ్యూయల్ డెస్క్లను మ్యాపింగ్ చేసిన హై స్కూళ్లకు తరలించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో, ఇది మొదటగా ఈ యొక్క మొదటి విడతగా ఈ స్కూల్స్ మ్యాపింగ్ అన్నది ప్రైమరీ లెవెల్లో పూర్తి అయ్యింది. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక మాట ఏందంటే ఈ స్కూల్స్ మ్యాపింగ్ అయిపోయిన వెంటనే మేము డిఎస్సి నోటిఫికేషన్స్‌కి రిలీజ్ చేస్తాము. ఈ యొక్క మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి. సో, ఈ స్కూల్స్ మ్యాపింగ్ అయిపోయిన వెంటనే మేము డిఎస్సి నోటిఫికేషన్ వదులుతామని ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. సో ఫ్రెండ్స్, ఇది ఇది ఈ మ్యాపింగ్ జరిగిన తర్వాత ఈ డిఎస్సిలోని ఎస్జిటీలకు, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్కి
ఎంత మేరకు ఇది ఉపయోగపడుతుందన్నది తెలియాలంటే ఇంకా కొంతకాలం మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మొదటి విడత స్కూల్స్ మ్యాపింగే పూర్తయింది. ఇంకా తర్వాత ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి హై స్కూల్స్, హై స్కూల్ నుంచి హై స్కూల్ ప్లస్ స్కూల్ ఆ మ్యాపింగ్స్ కూడా జరగాలి కాబట్టి మనకు ఒక పిక్చర్ రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడే ఈ యొక్క ఎస్జిటిల మీద, స్కూల్ అసిస్టెంట్స్ మీద ఈ యొక్క స్కూల్స్ మ్యాపింగ్ ఎంత మేరకు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పడం కష్టము. ఇంకా కొంతకాలం ఆగితే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మొదటి విడతగా కంప్లీట్ అయినటువంటి స్కూళ్ళ మ్యాపింగ్. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.